హాయ్ అండి. అయ్యో! కార్తీక పూర్ణం రోజు అప్లై చేయాల్సిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా ఎల్లమ్మ ఇల్లు అనమాట. సో కార్తీక పుణ్యానికి ఎల్లమ్మ ఇల్లుకు మొత్తం సున్నమేసి మేము కొమ్మ గౌరమ్మకు పెడతాము. ఎల్లమ్మ ఉన్న ప్రతి ఒక్కరైతే పెడతారు. మా సైడు, మీ సైడు పెడతారో పెట్టారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎల్లమ్మ రూమ్ మొత్తం కూడా సున్నం వేసుకుంటాము. ఇట్లా మొత్తం గద్దె మొత్తం పూజించుకొని కుండల బియ్యం పోస్తామన్నమాట. ఈ బియ్యం వచ్చేసి సంవత్సరానికి ఒక రోజు మార్చేస్తాము. కార్తీక పౌర్ణమికి మారుస్తాము. పాత బియ్యం తీసి మళ్ళీ కొత్త బియ్యం పోస్తామన్నమాట. సో మనకు పండిన బియ్యం కానీ కొనుకొచ్చిన బియ్యం కానీ ఏ బియ్యం అయినా సరే కుండలు మంచిగా నీట్గా పూజించుకొని, ఒక కుండలో వచ్చేసి గవ్వలు ఉంటాయి, ఇంకొక కుండల బియ్యం ఉంటాయి. ఒకటి ఎల్లమ్మ కుండ, ఒకటి వచ్చేసి లక్ష్మీదేవి పట్టు అంటారు. ఈ లక్ష్మీదేవి పట్టు వల్ల బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని బ్లౌజ్ పీసు, ఒక కుడుక, ఖర్జూర పండు, పసుపు, ఒక 1 రూపీ కాయిన్ ఇవి వేసి ఇందులో పెట్టేస్తాం అన్నమాట. సో సంవత్సరానికి ఒక రోజు మేము ఇలా చేసుకుంటాము. ఈ బ్లౌజ్ పీసు, కుడుక, కనుమ అనేది ఫస్ట్ గద్దె మీద పెట్టి గౌరమ్మని చేసి పెట్టి, సో నెక్స్ట్ డే రోజు ఇవన్నీ లోపల పెట్టేస్తామన్నమాట. సో ఒక ముంతలు వచ్చేసి ఎల్లమ్మ బాసింగాలు ఉంటాయి. ఇందులో ఒక ముంత వచ్చేసి ఖాళీగానే ఉంటుంది. ఈ ఈ కుండలు సంవత్సరానికి ఒక్కరోజే పూజిస్తాము, ఇంకెప్పుడు పూజించము. ఓన్లీ కుండలు మాత్రం పక్కన పెట్టి గద్దె ఒకటే పూజించుకుంటాము. ఏ పండుగ అయినా గద్దె మాత్రం పూజించుకుంటాం, కుండలు పక్కన పెట్టి కుండలు మాత్రం ఇప్పుడు పూర్ణం నాడే పూజించుకుంటాం. కూరాడుకుండా అయితే ఏ పండుగ అయినా ప్రతి పండుగకి కూరాడకుండా పూజించుకుంటాము. సో పొప్పెడైతే ఈరోజే వేశాను. ఇప్పుడే ఇందాక పొప్పెడు లేకుండా చూశారు కదా మీరు స్టార్టింగ్లో, పొప్పెడ వేశాను. ఇది నేనే వేశాను. ఎలా వేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బాగుందా లేదా. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం పొప్పెడ నేనే వేస్తా, కుండలు కూడా నేనే పూజిస్తా. ఇది మొత్తం నేనే చేస్తానన్నమాట. ఇక్కడ ఎల్లమ్మ ఈ పాములు సరిగ్గా రాలేదు నాకు. సో ఇలా అయితే వేశాను. ఇది పొప్పెడ అనమాట. ఎల్లమ్మ గద్దె మొత్తం పూజించుకుంటాము. చూడండి, ఇక్కడ గౌరమ్మ పెట్టాను కదా, ఈ గౌరమ్మ మళ్ళీ రేపు పెట్టుకుంటాము. చేతులకి ముఖానికి రాసుకోవాలి. ఇక్కడ జాకెట్ బట్ట, ఈ కుడుక ఇవన్నీ మళ్ళీ కుండలో పెట్టేసుకొని, సో ఇలా అయితే పెట్టేసుకుంటాము. ఇక్కడ ఒక ఉసిరి కొమ్మ పెట్టుకుంటాము, ఇంకా నేను పెట్టలేదు. సో ఉసిరి కొమ్మ పెట్టుకుంటాము. ఇదే రోజు నేను మంగళ గౌరీ వ్రతం అయితే చేసుకుంటాను. సో వీడియో పొడవులో తీయడం వల్ల చూడండి, ఇక్కడ ఉసిరి కొమ్మ పెట్టాము ఎల్లమ్మ దగ్గర. సో అంతేనండి, పసుపు అన్నము ఇంకా బెల్లపన్నం వేసి ఎల్లమ్మకైతే నైవేద్యం పెడతాము. సో మంగళ గౌరీ వ్రతం చేసుకుంటాను ఇదే రోజు. ఒక 9 మందికి వాయనం అయితే ఇస్తానన్నమాట. సో ఇలా వాయనం అయితే ఇచ్చాను. ఇదే రోజు నేను ఎప్పుడైనా ఈ రోజు చేసుకుంటాను. ఇంకా డబుల్ ఎందుకని శ్రావణ మాసంలో వచ్చేసి లక్ష్మీదేవి వ్రతం కూడా చేసుకుంటాను. ఇప్పుడైతే మంగళ గౌరీ వ్రతం చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.